నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో అక్రమాలు లేకుండా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని బోదాన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని నాడాపూర్, జన్నేపల్లి, సిరెన్పల్లి, నవీపేట, నాగేపూర్, మద్దేపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పేదలను పట్టించుకోలేదని, ఎక్కడ కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఏమీ చేయని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. उसके కానీ మూలకు కానీ సర్కారుకు డబ్బులు కట్టవచ్చు. మీరు ట్రాక్టర్ కిరాయి కట్టుకొని తెచ్చుకోండి. ఇది ఆఫీసర్లు కూడా ఎవరున్నారు అందరు చెప్పేస్తాం. తహసీల్దార్ ఎవరిస్తారు పర్మిట్? ఆయన ఇస్తాడు. మీరు ఏ ఊర్లోకి వెళ్ళి నాగేశ్వరక మీకు ఏం దగ్గర అంటే సర్కారు ఇవ్వగానే ఒక్కొక్క ఇల్లుకి 8 ఏమో పడతాయి. ఫస్ట్ 4 మళ్ళీ 4 ఇచ్చాయి. కాదు ఒకరితో తెచ్చుకుంటాము, వర్షం పెడుతుంది తెచ్చుకోండి. డబ్బులు పెట్టి మళ్ళీ ఆడు ట్రాక్టర్ ఎవరికైనా ఇస్తే ట్రాక్టర్ స్టిక్ చేయండి. అర్థమైందా? స్టిక్కర్ చేయండి. మొరం కూడా నింపుకోండి. పక్కలకే మొరం ఉన్నాయి కదా, మొరం కావాలి మొరం ఇచ్చేయండి. జల్దీ పెట్టుకోండి. అదొకటి. కాదు గట్టి కడకూడదు. ఒక్కడి కాల కోనసీమ జిల్లా రాజోలులో జనసేన పార్టీ నాయకుడిపై కేసు నమోదు. రాజోలు నియోజకవర్గం జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు. మైనర్ బాధితురాలి ఇంటికి వెళ్లి బెదిరించాడని నెపంతో బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు అని చెప్పేసి అన్నారు. 4 రోజులు టైం పట్టారు కదా అని చెప్పి మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన మరుసటి రోజే బాలాజీ గారు మా ఇంటికి వచ్చారు. వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు నీ మొగుడి దగ్గరికి కాకుండా ఎక్కడికి వెళ్తావు అంట బెదిరించి నువ్వు మీ మొగుడి దగ్గరికి వెళ్ళాల్సిందే లేదు, వెళ్ళాల్సిందే లేదంటే నువ్వు నీ ఎంత చూస్తాము, నాకు ప్రభుత్వంగా చాలా పలుకుబడి ఉంది, మీకు ఎలాగైనా సరే అంత చూస్తాం వెళ్ళకపోతే అని చెప్పి బెదిరించి వెళ్ళారు. మేము చావు దగ్గర ఎవరో చనిపోయారని చెప్పి వెళ్దాం అనుకునేసరికి ఇతను వచ్చి చాలా గందరగోళం చేసి మమ్మల్ని బెదిరించి వెళ్ళారనమాట. వెళ్ళేసరికి మేము తర్వాత వెంటనే మా మామయ్య వాళ్ళందరికి పెద్దలందరికీ ఫోన్లు చేసి చెప్పేసరికి ఇలాగ వచ్చారు అని చెప్పేసరికి సరే అండి చూసుకుందామని చెప్పేసి అన్నారు. నిన్న రాత్రి జరిగిన గొడవ అందరు సెటిల్మెంట్ అయిపోయింది. దిరిసెన బాలాజీ గారు రాత్రి మేము వద్దని చెప్పేసి అంటే వాళ్ళు 30 మంది వరకు కేసు పెట్టడానికి వెళ్ళారనమాట. ఇదిగోండి రాత్రి జరిగింది, నా మీద అటాక్ జరిగింది రాత్రి. ఇలాగా
మేము ఒక దానిపైన మేము పని మీద వెళ్తుంటే నా మీద అటాక్ చేశాడు. ముద్దాడ రాకేష్ అని అటాక్ చేశాడు. అలా నా పేక్క చుట్టేసి చున్ని నేను ఎంత చూస్తానే లంజిదానా అంటూ నా మీద చాలా ఇబ్బందిగా మాట్లాడి చేసేసరికి మా మావయ్య గారు అడ్డొచ్చి నువ్వెవరు అంటావు ఒకరు దెబ్బేసేసరికి మా మామయ్య గారి మీద కేసు పెట్టడానికి అని చెప్పేసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ సరే వాళ్ళు కేసు పెట్టడం ఏంటి, మేము కూడా పెడతాం, మా మీద కూడా అటాక్ జరిగింది కదా అని చెప్పేసి మేము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి వాళ్ళు 30-40 మంది దాకా తీసుకొని వచ్చారు. మాకు ఆ రోజు నేను రాత్రి జరిగిన అటాక్ తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగా చెప్పారనమాట. బాలాజీ గారు నా మీద ఇలాగా కొట్టారు నన్ను అని చెప్పేసి అబద్ధం చెప్తేనే వాళ్ళు వచ్చి నువ్వు వాళ్ళ ఫోన్లో అన్న మాటలు ఏంటంటే ఇలాగ నువ్వు వచ్చే నేను వాళ్ళంతా చూస్తాను, నీకు ఏమైనా నీ వెనకాల నేను ఉంటాను, నువ్వు ఏదైనా పర్లేదు అని చెప్పేసి నువ్వు వచ్చే మేము చూసుకుంటామని చెప్పి కేసు దగ్గరికి వెళ్ళారనమాట. కేసు దగ్గరికి వెళ్ళేసరికి మేము కూడా వెళ్ళాము. వెళ్ళి 30-40 మంది దాకా తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చేసరికి మేము మాకు అక్కడ భయం వేసి మేము కూడా వెనక్కి తిరిగి వచ్చేసి 101కి 100కి ఫోన్లు చేసాము. ఇవిగోండి ప్రూఫ్స్. ఫోన్ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు, అలాగే ఎవరు ఫోన్లు చేయలేదు, ఎవరు ఎత్తలేదు కూడా. బిజీ ఎంత చేసినా సరే బిజీ అని వచ్చింది. అలాగే మాకు బాలాజీ గారు ముద్దాడ రాకేష్ అనే వ్యక్తిగా కాక బాలాజీ అనే అతని మీద కూడా మాకు ప్రాణహాని ఉందని మేము అనుకుంటున్నాము. మాకైనా నాయకుడైన దిల్షన్ బాలాజీ గారు రాత్రే 30-40 మందిని పోలీస్ స్టేషన్కి పంపించారు. ఇప్పుడు నైట్ మేము ఒక్కమే ఉంటాం, మా ఇంటికి రావడానికి గ్యారంటీ ఏంటి? దిల్షన్ బాలాజీ గారి మీద నాకు మా నాన్నకి మా కుటుంబ సభ్యులందరికీ ప్రాణహాని ఉంది, మమ్మల్ని రక్షించండి. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ కొద్ది సంవత్సరాల క్రితం తన సొంత ఖర్చులతో మండల కేంద్రంలోని ZPHS హై స్కూల్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ సరస్వతీ మాతా తల్లి విగ్రహాన్ని ఇటీవల కొందరు హిందూ వ్యతిరేక శక్తులు దుశ్చర్యలకు పాల్పడి ధ్వంసం చేసి విగ్రహ చేతు విరగొట్టడం జరిగిందని, ఈ ఘటనను భారతీయ జనతా పార్టీ మరియు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. ఈరోజు రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పాత్రికేయ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత వారం రోజుల నుంచి హిందువుల వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి దుష్టులకు మధ్యలో జరుగుతున్న పోరు. ఇందులో భాగంగానే మొన్న ప్రధానమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. పోలీసులు దాంట్లో నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అదేవిధంగా ఎవరు పట్టించుకోకపోవడంతో ఇక్కడ భారత చట్ట వ్యతిరేకానికి అనేక కార్యక్రమాలు రామడుగు మండలంలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వేరే దేశస్తులు కూడా నివాసం వండుకుంటూ హిందువుల మధ్యలో ఇదంతా చేసుకుంటూ ఈ మండలంలో అన్ని ఊర్లలో ఇలా వేరే దేశస్తులు నివాసం ఉంటుండ్రు, వేరే కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మేము ప్రభుత్వ దృష్టికి ఎన్ని మార్లు తీసుకుపోయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుంది. మొన్న రామడుగు పాఠశాలలో 88-89 బ్యాచ్కు సంబంధించినటువంటి విద్యార్థులు మమ్మలను సంప్రదించిన మీదట మేము అక్కడ పాఠశాల ఆవరణలో అమ్మవారి విగ్రహం సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటీవల కాలంలో 3-4 రోజుల క్రితం సరస్వతి మాత విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ యొక్క దుశ్చర్యను మేము భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి. ఈ చర్య ముందస్తు మేము పోలీస్ అధికారులకు చెప్పినాం.
ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చాలా జరుగుతూ ఉన్నాయి, మీరు పట్టించుకోవాలి అని చెప్పేసి మేము అధికారులకు ముందస్తు సూచనలు చేసినాం. ఈ యొక్క దురాక్రమణలో వీళ్ళు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ ఇండియాలో తినుకుంటూ, ఈ దేశంలో తినుకుంటూ, ఇక్కడ వండుకుంటూ, ఇక్కడ పాట పాడకుండా పాకిస్తాన్ పాట పాడే వాళ్ళ సంఖ్య ఈ రామడు మండలంలో ఎక్కువైపోయింది. దుండగులు ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి 4 రోజులు అవుతున్నా పట్టించుకోకుండా హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ విషయాన్ని తెలుసుకునేసరికి ఆ యొక్క విగ్రహాన్ని సందర్శించే లోపు ఆగమేఘాల మీద రామడు పోలీసు యంత్రాంగం అతి ఉత్సవాన్ని ప్రదర్శించి రాత్రికి రాత్రే వీళ్ళు ఆ యొక్క విగ్రహము దుండగులు ఏదైతే ధ్వంసం చేసిన విగ్రహమును మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం చేసి ఆ యొక్క ఇరుగొట్టినటువంటి చేతిని ఎక్కడెక్కడైతే డ్యామేజ్ చేసిరో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసినది. నేను ఈ సందర్భంగా పోలీసులు నేను ఒకటే అడగదలుచుకున్నా, మీరు దుశ్చర్యకు పాల్పడ్డ దుండగులను వదిలిపెట్టి ఈ యొక్క భారతదేశానికి వ్యతిరేకంగా పాల్పడుతున్నటువంటి అక్రమార్గులకు, ఈ దేశంలో అక్రమంగా ఉంటున్నటువంటి బంగ్లాదేశీలకు మీరు మత్తాసు పలుకుతురా అని చెప్పేసి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. మీరు దుండగులను అరెస్ట్ చేయకుండా, దుండగులను జాడ తెలుసుకోకుండా, దుండగుల మీద మీ చర్య చేపట్టకుండా మీరు రాత్రి వచ్చి మీరు ఆ యొక్క సరస్వతి మాత విగ్రహాన్ని ఎట్లా రిపేర్ చేస్తారు? ఎందుకు చేయవలసి వచ్చింది? మీ ఇంట్లో మీ అతి ఉత్సవం ఏందో అర్థం కాలేకపోతుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ప్రారంభమైన కెపాసిటీ బిల్డింగ్ ఫర్ టీచర్స్ కార్యక్రమం. ఈ సందర్భంగా ఇటీ శిక్షణ తరగతుల కోర్సు డైరెక్టర్ కె రవీందర్ మరియు సెంటర్ ఇన్ఛార్జ్ ఏ తిరుపతిరావు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశానుసారం ప్రభుత్వ ఉపాధ్యాయులకు 5 రోజుల వృత్యాంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేటి నుండి 5 రోజుల వరకు కరీంనగర్ రూరల్ మండలం ఉపాధ్యాయులకు శిక్షణా స్థలం సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శిక్షణ తరగతులను ప్రారంభించామన్నారు. మనకు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రథమ అనేటువంటిది ఒక స్వచ్ఛంద సంస్థ ఉంటుంది. అయితే దానితోటి మన యొక్క ప్రభుత్వము మరి ఆ సర్వేలో కూడా మన యొక్క జిల్లా స్థానము మరి చివరి నుంచి ఉన్నది కాబట్టి మరి ఏ విధంగా చూసినా, ఏ సర్వేలు చూసినా మరి ఇటు ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలను, మరి అదేవిధంగా మరి తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలను, విద్యార్థుల యొక్క అభిప్రాయాలను కూడా మరి అందులో పొందుప ప్రశ్నలు అడుగుతారు. కొన్ని పిల్లవాడు ధైర్యంగా ఉపాధ్యాయులతో మాట్లాడిండు అని అంటే ప్రశ్నించినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. క్వశ్చన్ చేసిన పిల్లవాడు ఎవరు ఉంటారు, వాళ్ళు ఆ ప్రశ్నలు అడిగే విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి. అంటే విద్యార్థులకు మనము ఫ్రీగా వదిలేయాలి. మనల్ని ప్రశ్నించినప్పుడే మనల్ని స్వేచ్ఛగా వదిలేసినట్టుగా అన్నమాట. ప్రశ్నలు అడుగుతారు స్వయంగా లేదా ఉపాధ్యాయుల చేత తమ నేర్చుకున్న రాశులు. ఇవి 2 అక్షరాలే, సరళ అక్షరాలే రాశులు అక. సో ఇంకొక పిల్లవాడు 2 అక్షరాలు తీసుకొని రాసిండు. సో అర్థవంతమైన సరళ పదాలు రాసినప్పుడే పిల్లవాడు రాయడంలో ఎఫ్ఎల్ఏ సామర్థ్యాన్ని సాధించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ గుణిత పదాలను తయారు చేస్తారు. పదాలు తయారు చేయడం అంటే ఇక్కడ ఖచ్చితంగా అందరికీ నమస్కారం అండి. నా పేరు పాతూరి రాజిరెడ్డి, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎన్ నడ్నూర్. ఈ 5 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రభుత్వం స్కూళ్ళల్లో వెనుకబడిన విద్యార్థులు, అంటే ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంలో భాగంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చి వచ్చే అకాడమిక్ ఇయర్లో వెనుకబడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాయడంలో, చదవడంలో, మరి చతుర్వేద ప్రక్రియలు చేయడంలో మరి సులభంగా నేర్చుకోవడానికి ఉపాధ్యాయులకి శిక్షణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మమ్మల్ని అందరినీ కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ కోసం ప్రభుత్వము మరి సిద్ధం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులందరూ కూడా మరి ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ పాఠశాలలు ప్రారంభం కాగానే మరి విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్యను రావడంలో ఈ యొక్క శిక్షణ కార్యక్రమం మాకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం.
కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు చిట్యాల ఈశ్వరయ్య, హెడ్ మాస్టర్ ఎంపీపీఎస్ దుబ్బపల్లి, కరీంనగర్ రూరల్ మండల్, కరీంనగర్ జిల్లా. ఈ 5 రోజుల కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం యొక్క ఉద్దేశం, మనం ఈ పాఠశాలలో ఈ అకాడమిక్ ఇయర్లో గవర్నమెంట్ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు పాఠశాలలో స్ట్రెంత్ పెంచడానికి మనం ఎలాంటి మార్గాలు అవలంబించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కెపాసిటీ బిల్డింగ్ అనేటువంటి శిక్షణ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇటు శిక్షణ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ మండలం నుండి ఆర్పీలు వెళ్ళినటువంటి విషయాలను చాలా చక్కగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి కావున తప్పకుండా మనం ఎంత సర్వీస్ ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు ప్రతి సమ్మర్లో ఇలాంటి శిక్షణ కార్యక్రమం తీసుకోవడం మన విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడానికి గాను, మరియు అదేవిధంగా ఉపాధ్యాయులకు ఒక స్ట్రెంత్ రావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి శిక్షణ కార్యక్రమం చాలా బాగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ వార్షికోత్సవం సందర్భంగా రాధమ్మ కృష్ణప్ప మంగళవారం ఉదయం గంగమ్మ పూజతో అంకురార్పణ చేశారు. అనంతరం అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందించారు. అనంతరం ఎస్ఎల్వి పలమనేరు వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలు అమ్మవారి సేవలో నిమగ్నమయ్యారు. మంగళవారం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలిగారని, అమ్మవారి వేషధారణలో వచ్చి భక్తులు తమ కోరికలను తీర్చుకోవాలని, 2 రోజులు మంగళవారం జరిగిన కార్యక్రమంలో అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ ధర్మకర్తలు రాధమ్మ కృష్ణప్ప తెలిపారు. నేను అట్లా నా దగ్గర